హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నిజంగానే కోరుకుంటున్నానండి. ప్రతిరోజు కోరుకుంటాను. ఎందుకంటే ఉన్నదే కొంచెం జీబీ కదండీ ప్రతి ఒక్కరి ఫోన్‌లో కూడా. ఆ జీబీలోనే కొంచెం నా వీడియోస్ కోసం కూడా వెచ్చిస్తున్నారు కాబట్టి మీకు కృతజ్ఞతలైతే చెప్పకుండా ఎలా ఉండగలనండి. మీ మంచినైతే నేను కోరుకుంటాను ప్రతిరోజు. పొట్టేలుకేమో పొద్దున్నే ఆకలేసేస్తుందండి. అందుకని మేత అయితే తేవడానికి వర్షం వస్తుంది. జామ చెట్టు ఉంది కదండీ! దాని కొమ్మలైతే కొద్దిగా తీసి మామయ్య దానికి పెట్టడానికి చూస్తున్నారు. ఇంక వర్షం అయితే నైట్ నుంచి కొంచెంగా పడుతూనే ఉందండి. ఈ వర్షంలోనూ కొద్దిగా పనులు ఇబ్బందిగానే ఉంటాయి. అయినా మరి వర్షం వచ్చిన పనులైతే తప్పవు కదండీ! ఆగవు. మొత్తానికి మామయ్య అయితే ఆ కొమ్మ విరిచేసి గొర్రెపిల్లకి కడుతున్నారు. వరకు దాంతో అడ్జస్ట్ అయిపోవాలండి పొట్టేలు. ఇంకా వర్షం వచ్చిందంటే అన్నీ మేము అడ్జస్ట్ అవ్వాల్సిందేనండి. అన్నీ లోపలే పెట్టుకోవాలి పొట్టేలుతో సహా. ఇక బండి ఎక్కడుంటుంది, సైకిల్ ఎక్కడుంటుంది. ఇంక అంతా కూడా ఈ వసారీలోనే పెట్టుకుంటామండి. పడుకోవడానికి 2 మంచాలు కూడా బయట వేసుకుంటారు. వర్షం వస్తుంది కాబట్టి అత్తయ్య అయితే ఇంటి దగ్గరే ఉన్నారండి. అత్తయ్య ఇంటి దగ్గర ఉంటే గిన్నెలన్నీ కూడా ఉదయాన్నే తోమేస్తారు. ఇంకా పాలైతే పెట్టానండి మామయ్య కోసం కొద్దిగా. పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళిపోయారండి. వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి వంట అయితే చేసేసాను. అంతా కూడా వాళ్ళని సర్దేసి చక్కబెట్టేసి పంపించిన తర్వాత మేము కూడా వంట చేసుకోవాలండి. ఎందుకంటే పిల్లలకి బాక్స్‌లోకి పెట్టే కూర అయితే అందరికీ సరిపోదు. అందుకే వాళ్ళకి కొద్దిగా అయితే వండుతాను. వంట అయితే 3 విడతల వారీగా ఉంటుందండి. ఉదయాన్నే పిల్లల కోసం చేస్తాను. తర్వాతేమో మా కోసం చేస్తాను. మరలా సాయంత్రం వంట ఉంటుంది కదండీ! అది ఏ పూటకి ఆ పూటే వండుకుంటాము. ఎవరైనా అంతేలేండి. కాస్త ఫ్యామిలీ పెద్దగా ఉన్నప్పుడు తప్పదు వంటతోటి. పప్పుచారు ఇంకా పప్పులో ఏవైనా ఆకుకూరలు, కాయగూరలు వేసి వండుతాను చూడండి. అప్పుడైతే ఒకే కూర ఇక సాయంత్రం వండనవసరం లేదు. ఈ పొద్దున్నే పిల్లలకు మాత్రం ఏదో ఒక చిన్న కూర అయితే వండడం తప్పదండి. ఇంకా మా కోసం అయితే వంకాయ కూర వండడానికి వంకాయలైతే కట్ చేసుకుంటున్నానండి. ఆ కూర వండుకుంటూ ఇంకా మిగిలిన పనులు ఏమైనా ఉంటే వాటిని చేసుకుంటూ మీతో మాట్లాడడానికి ఒక మంచి విషయాన్ని షేర్ చేయడానికైతే వీడియో చేశాను. మీకు అంటే మీకు కాదులేండి. మనందరికీ కూడా ఈ ప్రతి ఆడపిల్లకి కూడా పుట్టిల్లు అంటే అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి ఇక బంధాలు చాలా ఉంటాయి కదండీ! వాళ్ళతో పాటే వాళ్ళకు పుట్టిన పిల్లలతోటి మరింత బంధం అయితే ఏర్పడిపోతుంది. ఏంటో చెప్పలేమండి. ఒకే కడుపులో నుంచి వచ్చిన ప్రేమో, పాశమో తెలియదు కానండి. ఒకరంటే ఒకరికి ఎంత ప్రాణంగానో ఉంటారు. అక్క చెల్లెళ్ళైనా, అన్నదమ్ములైనా. పెళ్ళిళ్ళు అయిన తర్వాత సంగతి వేరులేండి. పెళ్లి తర్వాత కొంతమందికి ఎడబాట్లు వచ్చేస్తాయిలేండి. ఏదో మాట వల్లో ఇక దీనివల్లో దానివల్ల అయితే మాట్లాడుకోవడాలు అవి తగ్గిపోతూ ఉంటాయి కానీ సాధ్యమైనంత వరకు వేళ్ళ మీదే ఉంటారు అలాంటి వాళ్ళు. కానీ ఎక్కువ శాతం మంది అయితే ఒకరికొకరు ప్రాణం ఇచ్చిపుచ్చుకునేలా ఉంటారు. ఒకళ్ళ కష్ట సుఖాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటూ జీవితాంతం ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటారు. అమ్మ కడుపులో నుంచి వచ్చిన బంధం అంత గొప్పదండి. అలాగే అలాంటి బంధాన్ని మనకిచ్చిన అమ్మా నాన్నని మరి ఇంకెంత ఇదిగా ప్రేమిస్తామండి. మగపిల్లలేక అమ్మ నాన్న దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రేమను మనం వర్ణించలేము. వాళ్ళ మనసుల్లోనే ఉంటుంది. కానీ ఆడవాళ్ళమైనా మగవాళ్ళైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన వాళ్ళనైతే చాలా బాగా ప్రేమిస్తామండి. మన అమ్మ నాన్న నవ్వచ్చు, మన తోడబుట్టిన వాళ్ళు నవ్వచ్చు. మన ప్రేమలేంటో మనమేంటో అసలు చెప్పుకోవడానికి వర్ణించడానికి ఉండదండి. బాధొచ్చినా ఏదొచ్చినా వాళ్ళతోనే షేర్ చేసుకుంటాము. వాళ్ళే మన ప్రపంచంగా బ్రతికేస్తూ ఉంటాము. పెళ్ళైనా కానీ వాళ్ళనే ప్రేమిస్తూ ఉంటామండి. మరి మనకి భాగస్వామిగా వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళు అంతే కదండీ! కానీ ఆ విషయాన్ని ఎవరు అంతగా పట్టించుకోరో మరి గుర్తుండదో తెలియదు కానండి. మనకి ఎంత ప్రేమ ఉంటుందో మన వాళ్ళ మీద మరి మన కోసం వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ అమ్మా నాన్న మీద, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళ మీద అంతే ప్రేమ ఉంటుంది కదండీ! ఎందుకని వాళ్ళనైతే అర్థం చేసుకోకుండా వాళ్ళను పక్కన పెట్టినట్టు చేస్తారు. ఏదొచ్చినా గానీ ఇక మనమే అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. అమ్మ నాన్న మనకెంతో అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి కూడా అంతే కదండీ! ఇక కోడలుగా మనం వెళ్ళామని, ఇక అల్లుడిగా మనం ఉన్నామనేసి మన పద్ధతిలో మనం బిహేవ్ చేయకూడదు కదా! మనం పాటించవలసిన నియమాలు కొన్నైతే ఉంటాయి కదండీ! మన తల్లిదండ్రులని ఏ విధంగా మనము ఇష్టపడతామో, ప్రేమిస్తామో అదేవిధంగా కొంచెం అవతల వాళ్ళని కూడా అర్థం చేసుకుంటే బావుంటుంది కదండీ! మనము ఫస్ట్ అయితే ఎవరమో తెలియదు. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. కానీ మనల్ని కలిపింది ఎవరంటే అటు తరపు, ఇటు తరపు పెద్దలే గదండీ! అంటే పేరెంట్సే కదా! తల్లిదండ్రులు. అటు అత్తమామలు, ఇటు అత్తమామలు కలిస్తేనే గదండీ! ఒక పెళ్ళనేది జరుగుతుంది. మనకంటే ముందు వాళ్ళు కలుసుకొని, వాళ్ళు మాట్లాడుకున్న తర్వాతే మన బంధం ఏర్పడుతుంది. అంతేగాని వాళ్ళని పక్కన పెట్టేసి మనం వెళ్లి మాట్లాడేసుకొని, అన్నీ చేసేసుకొని, పెళ్ళైతే నిర్ణయించేసుకొని భార్యాభర్తలు అయిపోలేం గదండీ! భార్యాభర్తలు పడే లాస్ట్ నిమిషం
కనీసం వరకు ఆ 3 బళ్ళు పడే వరకు తంతంతా కూడా దగ్గరుండి చేసేది ఈ పెద్దలే, అత్తమామలే అటు ఇటు సైడు. కానీ పెళ్ళయిన తర్వాత నడపవలసిన తంతంతా కూడా మనమే నడిపించేస్తూ ఉంటాము. వాళ్ళ ప్రమేయం ఏమీ లేదన్నట్టే బిహేవ్ చేస్తూ ఉంటాము. మనల్ని నమ్మి మనల్ని కోడలుగా ఎంచుకోవడానికి వాళ్ళు ఎన్ని దారులు తొక్కుంటారండి. ఎంతమంది గుమ్మాలు ఎక్కుంటారు. ఎంతమందిని ఆరా చేసుంటారు. వాళ్ళు మంచోళ్ళేనా, వాళ్ళు అటేడు తరాలు ఇటేడు తరాలు ఆలోచిస్తేనే కదండి వాళ్ళ బిహేవియర్ ఏంటో, వాళ్ళ వంశం యొక్క పరిస్థితి ఏంటో అనేది అర్థమవుతుంది. అన్నీ తెలుసుకున్న తర్వాత మన అమ్మాయిని గాని అబ్బాయిని గాని అవతల వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకుంటారు మన తల్లిదండ్రులు. అంత ఆలోచిస్తారు మన పెళ్ళికి. కానీ పెళ్ళయిన తర్వాత వాళ్ళ గురించి మనం ఏం ఆలోచిస్తున్నామండి. కనీసం వాళ్ళని అసలు మనుషులుగానే చూడము. వాళ్ళకి ఇవ్వవలసిన మర్యాద కూడా ఇవ్వము. వాళ్ళని ఒక పక్కన పెట్టేసినట్టే మాట్లాడుతూ ఉంటాము. అది చాలా బాధగా అనిపిస్తుందండి. వాళ్ళకి ఆస్తులు అంతస్తులు మనం ఏమీ ఇవ్వనవసరం లేదండి. ఒక పట్టెడు అన్నం పెడితే చాలనుకుంటారు. పరువుగా బ్రతికేస్తారు. కోడలు చేతి ముద్దంటే పరువండి వాళ్ళకి. కూతురి దగ్గర చాలా ఆస్తులు ఉండొచ్చు, ఆవిడ చాలా ప్రేమను చూపించొచ్చు. కానీ కోడల దగ్గరే బ్రతకాలని అయితే చాలామంది కంకణం కట్టుకుంటారు. ఎందుకంటే కోడలు వాళ్ళ ఇంటి పరువు, వాళ్ళ మర్యాద. కొడుకులు పున్నామ నరకం నుంచి తప్పిస్తారంటారండి. నాకు తెలియదు కానీ ఆ విషయం. కానీ కొడుకుల దగ్గరే ఉండడానికి చూస్తారు తల్లిదండ్రులు వారి చివరి కాలం వరకు కూడా. ఎందుకంటే పరువు అనేది వాళ్ళకి అక్కడే దొరుకుతుంది అనుకుంటండి. వాళ్ళ ప్రాణానికి మనశ్శాంతి అక్కడే లభిస్తుంది, కోడల దగ్గర కొడుకు దగ్గర. అందుకనే చాలామంది వృద్ధాప్యంలో కొడుకు దగ్గర కోడల దగ్గర ఉండడానికే చూస్తారు. కానీ వాళ్ళంతా వృద్ధాప్యానికి వచ్చేసాక వాళ్ళని చూసుకోవాలంటే కొంతమందికి అయితే చిరాకుగా అనిపిస్తుంది. ఎందుకంటే ముసలి వాళ్ళని చూడడం అందరికీ నచ్చదు కదండి. అందుకని ఇంట్లో ఉన్నవాళ్ళు మన తల్లిదండ్రి అయితే మనం చూడకుండా అలాగే వదిలేస్తామా? ఇంకో చోటకి వెళ్ళండి అని అయితే అనగలమా? మన నోటితోటి ఎంత ప్రేమగా చూసుకుంటాం. చంటి పిల్లల్ని ప్రేమించినట్టు ప్రేమించేస్తాము. ఎందుకంటే మనల్ని కన్నారు కాబట్టి. మరి అత్తమామలు ఎవరు మనల్ని కన్నారా ఏమన్నా? మనల్ని వాళ్ళు కనకపోవచ్చు కానండి, మనకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒక కొడుకునైతే కనిచ్చారు కదండి మన కోసం. మరి అందుకైనా మనం వాళ్ళని చూసుకోవాలి కదా మంచిగా. మన కోసం రేయింబవళ్ళు కష్టపడతాడు మన పిల్లల కోసం. మన కోసం పెద్ద పాలేరులా పని చేస్తూనే ఉంటాడు జీవితాంతం. మరి అలాంటి ఆయన తల్లిదండ్రులని మనం ఏ విధంగా చూసుకోవాలండి? భర్త అన్నీ తెచ్చి పెడతాడు, అన్నీ చేసి పెడతాడు, ఏది లోటు రానివ్వడు అనుకుంటారండి. అవన్నీ ఎవరు చేస్తారు? మీరు ఏమీ అనుకోవద్దు. ఒక పనివాడిగా అన్నీ మన కోసం చేసి పెడతాడు. కానీ అతని తల్లిదండ్రులని చూడడానికి మాత్రం మనకు మనసు ఒప్పదు. అంటే మేము పనివాళ్ళగా మరి అన్నీ చేసి పెట్టట్లేదు అని అయితే మన ఆడవాళ్ళకి ముందే వచ్చేస్తుంది మంచి ఐడియా. కానీ ఎవరికి వాళ్ళకే పనులు ఉంటాయండి. మనం పద్ధతమాను ఇంట్లో అలాంటి పనులే చేసుకుంటాము. ఆయనేమో బయటికి వెళ్ళి కష్టపడి మన కోసం రేయింబావళ్ళు డ్యూటీలు చేస్తూనే ఉంటాడు. ఎవరికి తగ్గ పనులు వాళ్ళకు ఉంటాయి కదండి. ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళు, మగవాళ్ళ పనులు మగవాళ్ళు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే ఏది ఉండదు. ఇద్దరు ఈక్వల్ అనుకుంటే అంతా కూడా మంచి జరుగుతుంది. ఇలా చెప్తున్నానంటే నేను ఒక ఆవిడని చూశాను. ఆవిడైతే వృద్ధాప్యంలోకి వచ్చేసింది. చూసేవాళ్ళు ఎవరూ లేరు. కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు కూడా ఉన్నారు. కూతుళ్ళు ఎలాగో అత్తవారిళ్ళ దగ్గర ఉంటారు. వారానికో 10 రోజులకో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే రాగలం. కానీ అక్కడే ఉండడానికి ఇష్టపడరండి మరి పెద్దవాళ్ళు. ఎందుకో తెలియదు. ఎంత లేవలేని స్థితిలో ఉన్నా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళే ఉండడానికి చూస్తారు. కానీ కొడుకులు ఏమంటున్నారంటే ఇప్పటి వరకు దోచిపెట్టిందంతా వాళ్ళకే దోచిపెట్టావు, కానీ మేమెందుకు చూడాలనేసి కొడుకులు కోడళ్ళు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళే చూస్తారు, వెళ్ళి వాళ్ళ దగ్గరే ఉండని వాళ్ళ అభిప్రాయం అనుకుంటా. మరి కూతురికి కన్నందుకు ఒక ఇంటికి ఒక అయ్య చేతిలో పెట్టినప్పుడు మరి కట్న కానుకలని అవని ఇవని ఆడబిడ్డ సారని అవి చాలా ఉంటాయి కదండి. అవన్నీ పెట్టుకుంటారు. ఒక తల్లి ఉన్నప్పుడు పెట్టుకుంటుంది అవన్నీని. కానీ వాళ్ళ లేవలేని స్థితి వచ్చినప్పుడు అవన్నీ దిప్పుతారండి. ఏంటో తెలియదు. కూతురికి అన్నీ దోచిపెట్టేసామంటారు. ఏం దోచిపెట్టేస్తారండి? అయినా పిల్లలకి సెలవులు వచ్చినప్పుడు ఏ పండగలకనో పబ్బాలకనో వెళ్తాము అమ్మగారి ఇళ్ళకి. కానీ అక్కడికి వెళ్ళి అమ్మ నాన్నతో కలిసి 4 రోజులు ఉంటే చాలు అనిపిస్తుందండి జీవితానికి. అంతకు మించి ఇంకేం కోరుకోను నేనైతే. అమ్మ నాన్నతో కలిసి 4 రోజులు హ్యాపీగా గడిపితే చాలండి. నాకు కోట్ల ఆస్తి వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో తెలియదు కానీ వాళ్ళతో గడిపిన క్షణాలు నాకు ఎంతో అపురూపం, అమూల్యము. అంతకు మించిన ఆస్తులు పాస్తులు ఏమీ నాకు అవసరం లేదనిపిస్తుంది. వాళ్ళు బాగున్నంతకాలం వాళ్ళతో మనం కలిసి గడిపిన క్షణాలే నాకు కావాలనిపిస్తుందండి. కానీ నేను ఎలా మా అమ్మ వాళ్ళతో ఉండాలనుకుంటానో అలాగే మా అత్తయ్య మామయ్య వాళ్ళతో కూడా ప్రేమగా అలాగే ఉండాలనుకుంటాను. మా అమ్మ నాన్న దగ్గర నేను ఏ విధంగా ప్రేమను పొందాలనుకుంటున్నానో మరి అదే విధంగా వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అదే విధంగా ప్రేమను పొందాలనుకుంటారు కదండి. నా సంతోషాన్ని మా అమ్మ నాన్నతో కలిసి ఏ విధంగా పంచుకోవాలనుకుంటానో అదే విధంగా ఇక్కడ కూడా అంతకన్నా ఎక్కువ సంతోషాన్ని అయితే మా వాళ్ళతో పంచుకోవడానికి ఇష్టపడతానండి. అక్కడ అమ్మ నాన్న దగ్గర ఎంత హ్యాపీగా ఉండగలుగుతానో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటాను.
వాళ్ళు వచ్చినప్పుడైతే మరీ సంతోషంగా అనిపిస్తుంది. కొంతమంది అయితే ఆడపిల్లలు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖం చాటేసినట్టు అత్తమామలతో మాటలుండవు, ఇక ఆడబిడ్డలతో కూడా మాటలుండవు. ఎందుకనో తెలియదండి. మనం ఏమి సాధించగలమో అలా చేసి వాళ్ళకి మొఖాలు చూపించకుండా, వాళ్ళతో ప్రేమగా 2 మాటలు మాట్లాడకుండా గుమ్మాలోకొచ్చారంటే మన ఆడపిల్లలే కదండీ! మనం కనకపోయినా వాళ్ళు మన ఆడబిడ్డలంటే మన పుట్టింటి మన చలవ కోరుకునే వాళ్ళాళ్ళు. వాళ్ళు మంచిగా మనతో ఉంటే మనకంతా మంచే జరుగుతుంది. వాళ్ళని బాధపెడితే మనం అంతా మంచిగా ఎలా ఉండగలమనైతే నాకనిపిస్తుంది. నా వాళ్ళ దగ్గరైతే ఒక విధంగాను, ఇక్కడ ఒక విధంగా అయితే ఉండను. నా వాళ్ళు అనడానికి కూడా నాకు నోరు రావట్లేదండి. ఏదో వీడియోలో మాట్లాడుతున్నాను కాబట్టి అనేసాను. వాళ్ళైనా వీళ్ళైనా అందరూ నా వాళ్ళేనండి. మా వాళ్ళు కలిసినప్పుడు ఒకలాగా, అలాగే అత్తవారింటి తరపోళ్ళు కలిసినప్పుడు మరొకలాగా అయితే నేను మారిపోలేను. ఇక్కడ ఎలా ఉంటానో నా బిహేవియర్ ఎలా ఉంటుందో అమ్మ నాన్న దగ్గర సేమ్ ఇక. అక్కడొకలాగా ఇక్కడొకలాగా అయితే అస్సలు ఉండనండి. నాకు తేడా కూడా పెద్దగా తెలీదు. ఆడపిల్లైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా అమ్మ నాన్నకే ఇస్తుంది. కానీ నేను అలా ఇవ్వను. అమ్మ నాన్న మనసులో ఉంటారు, ఉండరని కాదండి. ఏ ఆడపిల్లకైనా ఉంటారు, నాకు కూడా ఉంటారు. కానీ ఒక పద్ధతి ప్రకారం మనం నడవాలి అనుకుంటే అది ఫస్ట్ ప్రిపరేషను అత్తవారింటి వాళ్ళకే ఇవ్వాలి. నేనైతే అలానే ఇస్తాను. విషయం అయితే చాలా మందికి మింగుడు పడదండి. ఎందుకంటే అమ్మ నాన్న తర్వాతే మిగతా వాళ్ళు అనుకుంటారు. కానీ అమ్మ నాన్న ఎంతో మరి వీళ్ళు అంతే కదా! అమ్మ నాన్న ఎలాగో మనం అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి మనం ఎలా ఉన్నా కానీ వాళ్ళకి ఇష్టమేనండి. కానీ అత్తవారింటికి మనం తగిన విధంగా నచ్చిన విధంగానే ఉండాలి. అప్పుడే కదా వాళ్ళ మనసుల్లో మనం ఉండగలము. అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అందరికీ ఇష్టమే. మరి వాళ్ళని ఇష్టపడుతున్నాం కానీ మరి వీళ్ళ సంగతి ఏంటండి? వీళ్ళని కూడా అదే విధంగా ప్రేమించాలి కదా! బాధ్యత కూడా మనదే కదండి. బాధ్యత కదండి. ప్రేమ కూడా ఉండాలి కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.